సామాజిక అస్త్రం మానవ జాతిని పట్టి పీడిస్తున్న అత్యంత ప్రమాదకరమైన జబ్బుల జాబితాలో క్యాన్సర్ ముఖ్యమైనది. ఈ క్యాన్సర్కు చికిత్స ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో తగ్గించేందుకు ఇప్పటి వరకు మందులు కనిపెట్టలేదు. చికిత్స ఉన్నప్పటికీ అవి రోగి ప్రాణానికి 100% భరోసా ఇవ్వలేకపోతున్నాయి. అయితే రష్యా ఇప్పుడు సరికొత్తగా ఒక వ్యాక్సిన్ కనుగొన్నామని, ప్రయోగ దశలో అవి మంచి ఫలితాలు ఇచ్చాయని ప్రకటించడం వైద్య ప్రపంచంలో సంచలనంగా మారింది. అసలు క్యాన్సర్ అంటే ఏంటి? ఎన్ని రకాలున్నాయి? ఇప్పటి వరకు ఉన్న చికిత్సలేంటి? రష్యా సరికొత్తగా కనుగొన్న వ్యాక్సిన్ వల్ల లాభం ఉందా? దీనిపై నంబర్ 1 న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. క్యాన్సర్ అంటే ఒకే రకం కాదు, ఇది అనేక రకాలుగా వస్తుంది. 500 కంటే ఎక్కువ రకాల క్యాన్సర్లు వైద్య శాస్త్రంలో గుర్తించారు. వాటిని ప్రధానంగా కొన్ని విభాగాలుగా విభజిస్తారు. ముఖ్యమైన క్యాన్సర్ రకాలు: కార్సినోమా, శరీరంలోని అవయవాలు, చర్మం, గ్రంథులు మొదలైన చోట్ల వచ్చే క్యాన్సర్; ఊపిరితిత్తుల క్యాన్సర్, స్తన క్యాన్సర్, కడుపు క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, సార్కోమా ఎముకలు, కండరాలు, రక్తనాళాలు, కొవ్వు వంటి భాగాల్లో, లుకేమియా, రక్తంలో వచ్చే క్యాన్సర్, లింఫోమా, రోగ నిరోధక శక్తికి సంబంధించిన లింఫ్ గ్రంథుల క్యాన్సర్, మెలనోమా, చర్మానికి సంబంధించిన అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్. ప్రాణాంతకమైన క్యాన్సర్లు: ఊపిరితిత్తుల క్యాన్సర్, ప్రపంచంలో ఎక్కువ మంది దీనివల్ల మరణిస్తున్నారు. కాలేయ క్యాన్సర్, ప్యాంక్రియాస్ క్యాన్సర్ తొందరగా గుర్తించడం చాలా కష్టం. మెదడు ట్యూమర్లు కొన్ని రకాలవి చాలా ప్రమాదకరమైనవి. లుకేమియా, లింఫోమా, రక్త క్యాన్సర్లు కూడా తీవ్రం. చికిత్స: క్యాన్సర్ రకం, దశ, రోగి ఆరోగ్యం బట్టి చికిత్స వేరుగా ఉంటుంది. శస్త్రచికిత్స: కణజాలాన్ని తొలగించడం. కిరణ చికిత్స: రేడియేషన్తో క్యాన్సర్ కణాలను చంపడం. కీమోథెరపీ: మందులతో క్యాన్సర్ కణాలను నాశనం చేయడం. ఇమ్యునోథెరపీ: రోగ నిరోధక శక్తిని పెంచి క్యాన్సర్ను ఎదుర్కోవడం. టార్గెటెడ్ థెరపీ: క్యాన్సర్ కణాల్లోని ప్రత్యేక లక్ష్యాలను దాడి చేసే మందులు. హార్మోన్ థెరపీ: ముఖ్యంగా స్తన, గర్భాశయ, ప్రోస్టేట్ క్యాన్సర్లకు చికిత్స చేస్తారు. వైద్య ప్రపంచంలో రష్యా ఒక సంచలన ఆవిష్కరణకు తెరలేపింది. ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధికి చికిత్సగా ఎంటెరోమిక్స్ పేరుతో ఒక అత్యాధునిక వ్యాక్సిన్ను అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సిన్ను ప్రయోగశాల స్థాయిలో పరీక్షించినప్పుడు ఇది 100% ప్రభావవంతంగా పనిచేసినట్లు వెల్లడైంది. ఈ శుభవార్త ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ రోగుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. గతంలో స్పుత్నిక్ వి కోవిడ్ వ్యాక్సిన్ను రూపొందించి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన మాస్కోలోని ప్రముఖ గామలియో సెంటర్ ఈ ఎంటెరోమిక్స్ వ్యాక్సిన్ను కూడా అభివృద్ధి చేసింది. ఇది ఒక రకమైన mRNA ఆధారిత చికిత్సా పద్ధతి. ఈ వ్యాక్సిన్ను ఒక్కో రోగికి వారి కణితి కణాల జన్యువుల ఆధారంగా ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇది ఒక విప్లవాత్మకమైన ప్రక్రియ కాగా, దీని ద్వారా వ్యాక్సిన్ నేరుగా క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తుంది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్లోకి ప్రవేశించింది. ఈ ట్రయల్స్ విజయవంతమైతే ఇది క్యాన్సర్ చికిత్సా రంగంలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రాథమిక పరీక్షల్లో దీని ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో రష్యా ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ను తమ పౌరులకు ఉచితంగా అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ప్రస్తుత ప్రపంచంలో క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు చెందిన మోడర్నా, బయోఎన్టెక్ వంటి ప్రముఖ ఫార్మా కంపెనీలు కూడా mRNA ఆధారిత క్యాన్సర్ థెరపీలను అభివృద్ధి చేస్తున్నాయి. అయితే రష్యా ఎంటెరోమిక్స్ వ్యాక్సిన్తో ఈ పోటీలో ముందంజలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది కేవలం ఒక వైద్య ఆవిష్కరణ మాత్రమే కాదని, ప్రపంచ ఆరోగ్య వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపగల సామర్థ్యం దీనికి ఉందని
శాస్త్రవేత్తలు చెబుతున్నారు.